77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ రిజర్వేషన్స్ అనే అంశం పైన ఏదైతే ఈ ఎస్సీలకు సంబంధించి 59 కులాలకు సంబంధించి ఇచ్చిన 15% రిజర్వేషన్స్ కోసం ఇవాళ ఒక్కొక్క కులం నుండి ఒక్కొక్క వర్గాల నుండి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈ స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ వాళ్ళ 4 పిల్లల్ని చంపుకొని ఈ అట్టడుగు నిమ్మ వర్గాలకు ఇచ్చిన 15% రిజర్వేషన్స్కు సంబంధించి ఇవాళ దేశమంతా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా ఇవాళ ఎవరి ప్రాతినిధ్యం ఏందని చెప్పేసి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ కమిటెడ్గా అంబేద్కర్ రైట్గా పనిచేస్తున్న వాళ్ళు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయాలతోటి ముందుకు పోతున్న వాళ్ళు కూడా, ఇలా బుద్ధుణ్ణి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలకు విరుద్ధంగా రిజర్వేషన్ అంశం వచ్చేసరికి ఎవరి ప్రాతినిధ్యం ఏందని చెప్పేసి చర్చించుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో భాగంగా ఎవరి శాతం ఎంత, ఈ భూమి మీద ఎవరి శాతం ఎంత అని కులగణన చేసిన సందర్భాలు ఎప్పుడు చేసినో నాకు తెలియదు. కానీ ఆ సందర్భం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈ నిమ్న వర్గాలు వెలుగులోకి, వాళ్ళ జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి తను 15% ఆనాడు ఇచ్చిన సందర్భంలో ఈనాడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ రిజర్వేషన్స్ పెంపు కోసం జరగట్లేదు. ఇవాళ యుద్ధాలు, ఇవాళ పోరాటాలు పెరగడం కోసం జరగట్లేదు, ఉన్నదాన్ని పంచుకోవడం కోసం జరుగుతున్నది. ఆనాడు జనాభా ప్రాతిపాదికన ఆనాడు ఇచ్చిండ్రు. ఆ జనాభా ఈ ఎస్సీ ఈ 59 కులాల శాతం ఇంకా పెరగలేదా ఈనాడు ఆ శాతం ఎంత? ఏనాడు ఏ ప్రభుత్వాలు కూడా కులగణన చేయలేదు. దాని మళ్ళీ ఆర్థిక స్థితిగతులను చేసిన సందర్భాలు లేవు. ఇలా ఎస్సీ వర్గీకరణ అనగానే మాలమాదిగలకు సంబంధించింది మాత్రమే, వాళ్ళకు సంబంధించిన మేధావులు మాత్రమే, వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ 57 కులాలల్లా ఏదైతే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఈ 57 కులాలు మాత్రము వారి నుండి ఒక్కరు కూడా అసలు వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ పరిస్థితి ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎంత, వాళ్ళ తన చదువుకున్న ఇంటలెక్చువల్స్ ఎంత అన్నది ఏ ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఇలా ఆ పెరిగిన శాతాన్ని, ఈ 15% ఏదైతే ఉన్నదో ఆ 15% మా దానిలో మేము ఎక్కువ ఉన్నాము అని చెప్పేసి దాన్ని సరిసమానం చేసుకుంటే మిగతా ఉన్న 57 కులాల పరిస్థితి ఏంది, వాళ్ళ దానిలో చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏంది, ఆ రిజర్వేషన్స్ ఏ విధంగా మీరు ప్రభుత్వాలు ఏ విధంగా దాన్ని అమలు పరుస్తాయి, ఏ విధంగా పంచబడతారు, ఏ విధంగా మీరు పంచుతారు, అది అందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ 57 కులాలల్లా చదువుకోవడానికి ఇంకా కూడా నిరక్షరాస్యత వాళ్ళ జీవితాల్లో ఉంది. ఇంకా కూడా చదువుకు అందనంత ఆమడ దూరంలో ఉన్నారు. చదువు ప్రైవేటు పరమైపోయింది, వైద్యము ప్రైవేటు పరమైపోయింది. ఈ రెండు కూడా చాలని బతుకులతోటి ఈ ఎస్సీ కులాలల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలని బతుకులు కూడు గుడ్డ కోసం బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈనాటికి కూడా ఎవరు కూడా ఆర్థికంగా డెవలప్ అయిన సందర్భాలు లేవు. ఇలా ఈ రిజర్వేషన్స్ని మీరు పంచితే ఏ విధంగా పంచుతారు, ఎట్లా డివైడ్ చేస్తారు? ఇప్పుడు ఈ మాలామాదిగలకు సంబంధించి చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, చదువుకున్న ప్రొఫెసర్లు ఉన్నారు. కేంద్ర మంత్రులుగా చేసిన సందర్భాలను ఉప ప్రధానిగా కూడా చేసిండ్రు. అట్లనే మిగతా ఈ 57 కులాల నుండి ఎంత శాతం చేసిండ్రు? ఎంతమంది మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ ఏ విధంగా పంచాలనుకుంటున్నారు? అసలు ఈ రిజర్వేషన్స్ అంశం వచ్చేసరికి నేను ఒక నేతకని బిడ్డగా, నేతకని సమాజం నుండి మాట్లాడుతున్నా. ఒక నేతకని వర్గాలు ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఆ మహారాష్ట్ర బార్డర్ నుండి గోదావరి పరివాహక ప్రాంతం నుండి ఈ ఆదిలాబాద్ అయితేనేమి, ఆసిఫాబాద్కు కాగజ్నగర్, సిర్పూర్ అయితేనేమి, ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, ఈ భూపాలపల్లి, ఈ ములుగు, ఇదంతా ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని
అక్కడ ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వరకు ఉన్నారు. ఇప్పటికి కూడా చాలని బతుకులతోటి గవర్నమెంట్ నుండి అందాల్సిన ప్రోత్సాహం మాకు అందకుండా వెనుకబడిన తనంలో వెనుకబడి ఉన్నాం. ట్రైబల్స్తో సమానంగా బతుకుతున్నాము. అట్లాగే మాకు సపరేటు మాకు ఏదైతే ఉన్నదో మాకు సంబంధించి మాకు సాంప్రదాయాలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సంస్కృతిలో భాగంగానే వర్షాకాలం మొదలు కాగానే పెద్దలను పూజించుకునే పండుగ మాది పోలాల అమావాస్య. ఈ దేశమంతా తెలుసు. ఆ పోలాల అమావాస్యకు సంబంధించి ఆ పోలాల అమావాస్యని 5 రోజుల పండుగగా చేసుకుంటూ ఏదైతే పంట పొలాల తరువాత గోమాతలను పూజించి ఆ గోమాతలతోటి వాళ్ళకు నైవేద్యం ఇచ్చి పెద్దలను పూజించుకునే పండుగ మాది. దాని తర్వాత వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో ఈ దసరా తర్వాత దీపావళి పండుగ ఏదైతే ఉండదో ఆ దీపావళి పండుగకు రోజున మా అక్క జిల్లాలు మా ఆడిబిడ్డలందరూ కలిపి బతుకమ్మని ఎంతో గౌరవపదంగా బతుకమ్మ పండుగ ఆడతారు. ఆ బతుకమ్మ పండుగ ఇప్పటికి కూడా ఆనాటి పెద్దల నుండి ఈనాటికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికి కూడా ఆ విధంగానే మా జీవితాల్లో కొనసాగుతున్నాయి. దాని తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినప్పుడు 2009లో రాజకీయ పార్టీలు 2009లో మొట్టమొదటిసారిగా నేతగని సమాజానికి ఒక ఎంపీ టికెట్ని కేటాయించింది. దాని తర్వాత 2014, దాని తర్వాత 2019లా కేటాయించిండ్రు. ఈనాడు చూసుకుంటే 2024న ఒక పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మిగతా పార్టీలు రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో 2019లో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎంపీ టికెట్ సంబంధించి మా అభ్యర్థులని తీసుకున్నారు. దాని తర్వాత 2024న కాంగ్రెస్ పార్టీ అనేది మా దగ్గర నుండి మా కులాన్ని ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటుంది, కులం నీతి నిజాయితీతో ఉంటుంది, వీళ్ళకు పెద్దపీట వేస్తామన్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా కేటాయించలేదు, ఏ ఒక్కరిని కూడా ప్రకటించలేదు. అయినా కూడా మా నేతగని సమాజానికి నేతగని కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి ఆనాడు ధర్మపురి సభలో అప్పటి పిసిసి అధ్యక్షుడు ఈ రోజున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేతగని సమాజాన్ని తప్పకుండా మేము గౌరవిస్తాము, నేతగని సమాజం అంటే మా గౌరవం ఉన్నది, మీరు నీతి నిజాయితీతోటి ఉన్నారని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మాకు ఆ నేతగని కార్పొరేషన్ అనేది ఇప్పటి వరకు కూడా రాలేదు, అది ప్రకటించలేదు. ప్రకటనగానే పోయింది. ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ప్రకటిస్తామని చెప్పేసి ఆనాడు అన్నారు. ఈనాటికి అది కార్యరూపం దాచలేదు. ఆ విధంగానే రిజర్వేషన్స్ పరిస్థితి వచ్చేసరికి మా శాతం ఎంత, ఆ గోదావరి పరివాహక ప్రాంతం అక్కడి నుండి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కొత్తగూడెం వరకు ఉన్నాం కదా, మాది కులగణన చేయాలా. మా కులగణన చేసి మాకు ఎంత శాతం అయితే ఉన్నదో అంత శాతాన్ని మాకు కేటాయించాలా. ఎందుకు కేటాయించాలంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, సామాజికంగా వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మా జీవితాల్లో వెలుగులు కావాలి. మమ్మల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడమే కాకుండా మాకు సంబంధించి ప్రత్యేక స్కూల్స్ ఏర్పాటు చేయాలా. ప్రత్యేక కార్పొరేషన్ ఏ విధంగానైతే ఏర్పాటు చేసిండ్రో ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందే విధంగా దాన్ని ప్రకటన చేయడమే కాకుండా దాన్ని ఆచరణాత్మకంగా ఆ కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దానితోటి ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ మమ్మల్ని ఏలా చేర్చాలా. ఎందుకంటే మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, సామాజికంగా వెనుకబడి ఉన్నాం, చదువు పరంగా జ్ఞానపరంగా వెనుకబడి ఉన్నాం. మాకు ప్రభుత్వ ఫలాలు అందాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈనాటికి కూడా నా సమాజానికి రిజర్వేషన్స్కు సంబంధించి కానీ మన ఎస్సీ కార్పొరేషన్ నుండి కానీ ఇండస్ట్రియల్ లోన్ తీసుకుంటే ఇది జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఇండస్ట్రియల్ లోన్ ద్వారా లబ్ధి పొందొచ్చన్న తెలియని తనంలో నా సమాజం ఉన్నది. ఇండస్ట్రియల్ ట్రాక్టర్ కొనుక్కున్నా, ఇంకేదన్నా పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నా దీని నుండి మనకు కార్పొరేషన్ నుండి ఈ ఇండస్ట్రియల్ నుండి సబ్సిడీలు వస్తాయని తెలియని అమాయక జనం మా జనం. ఇంకా కూడా చైతన్యం కాని జనం. ఇంకా కూడా గూడు దగ్గరనే ఉన్నాం తప్ప ఇప్పటికీ మాకు రాజకీయ ప్రాతినిధ్యం వచ్చిపోయింది. ఆ రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినా కూడా మా జీవితాల్లో వెలుగులు రాలేదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రత్యేక చొరవ చూపించి మాకు ముందుకు తీసుకుపోయే విధంగా మీరు కార్యాచరణ చేయాలా. ఆ రిజర్వేషన్ శాతం వచ్చినప్పుడు ప్రతి రిజర్వేషన్ మీరు పంచితే ఎవరి దామాషిక ప్రకారం వాళ్ళకు పంచండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏదైతే ఉన్నారో రిజర్వేషన్స్ అనుభవించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినరు, రాజకీయవేత్తలుగా ఎదిగినరు. ఇవాళ డబ్బు పరంగా, ఆ రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాల వాళ్ళ కడుపు నిండి ఉన్నది. మా కడుపు ఇంకా నిండలే. ఈ 57 కులాలు ఏదైతే ఉన్నదో విద్యకు దూరంగా ఉన్నారు, చాలని బతుకులు జీవనాధారంతో బతుకుతున్నారు, ట్రైబల్స్ తోటి సమానంగా బతుకుతున్నారు. వీళ్ళని పైకి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలా. రాష్ట్ర విభజన తర్వాత మా బతుకులు మారుతాయి అనుకున్నాము. అప్పటికి ఏ విధంగానైతే ఆ బతుకులు ఉన్నాయో ఈనాటికి కూడా ఆ బతుకులే ఏడుస్తున్నాం మేము. ఆ రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా ఈ రిజర్వేషన్ శాతం వచ్చినప్పుడు మాకు కూడా ముందుకు తీసుకుపోవడానికి 57 కులాలు ఏదైతే ఉన్నాయో ఈ పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. ఈ వెనుకబాటుని పోగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ పొందడం మాకియాలే. మా నుండే రిజర్వేషన్స్ మొదలు కావాలా. ఆ రిజర్వేషన్ మా నుండి మొదలై మా జీవితాల్లో వెలుగులు వచ్చి స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా రిజర్వేషన్స్ అందుకోకుండా మా హక్కులేందో మాకు తెలియకుండా ఇంకా కూడా అంధకారంలో బతుకుతున్నాము. ఆ రిజర్వేషన్ శాతం వచ్చినప్పుడు మొదట మా నుండే మొదలయ్యి ఈ రిజర్వేషన్ అనేది పంచడం మొదలు కావాలా. ఆ రిజర్వేషన్ మా శాతం ఎంత ఉన్నదో, ఎవరి శాతం ఎంత ఉన్నదో కులగణన చేసిన తర్వాత ఎవరి దాంట్లో ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారో ఇది జరిగిన తర్వాత ఈ కులగణన ఈ లెక్కలు తేల్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ 15% ఏదైతే ఉన్నదో మీరు పంచుదామనుకుంటున్నారో ఎవరి శాతం ఎంత ఉన్నదో తెలిసిన తర్వాతనే ఈ పారిశ్రామిక అన్ని విధాలుగా రిజర్వేషన్స్ జరిగిన తర్వాత ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం దొరికే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోవాలి. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఎవరున్నారు? ఈ రిజర్వేషన్ కోసమే కదా, రిజర్వేషన్ పంచడం కోసమే కదా మీరు కమిటీని ఏర్పాటు చేసినారు. అందులో ఏ కులాలకు ప్రాతినిధ్యం ఉన్నది? ఆ ప్రాతినిధ్యం లేకుండా ఒకరిని కూడా మా దానిలో నుండి తీసుకోకుండా మా కులగణన ఎట్లా చేస్తారు మీరు? ఈ కమిటీని రద్దు చేసి ఏదైతే 59 కులాలు ఉన్నాయో ఈ 59 కులాల నుండి ఒక్కొక్కరిని తీసుకొని ఎవరి శాతం ఎంత అన్నది కులగణన చేసిన తర్వాత అందులో ఉద్యోగస్తులు ఎంత ఉన్నారు, వ్యాపారవేత్తలు ఎంత ఉన్నారు, ఎవరికి రిజర్వేషన్స్ అవసరం ఉన్నది అని చెప్పేసి మీరు ముందుకు పోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ, అట్లాగే నా సోదరులు అభివృద్ధి చెందిన సోదరులు 58 కులాలు ఉన్నాయి కదా, 59 కులాలు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ మనకు రిజర్వేషన్స్ వచ్చింది. ఇవాళ నేను వేసుకున్న కోటు ఈ తెల్లంగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మాత్రమే. ఆ భిక్షతోటే మనమంతా బతుకుతున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ క్లాసెస్ అని పెట్టిండు మనని. మనమంతా ఐక్యంగా పోరాడి ఈ భారతదేశంలో ప్రజాప్రతినిధులుగానే కాకుండా అన్ని రంగాల్లో ముందు పోతామన్న ఆలోచనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దూరదృష్టితోటి మనందరినీ కలిపి ఆ షెడ్యూల్ క్లాసెస్ అని పెట్టిండు. ఇలా ఒకరికొకరు మనం సహకరించుకోకుండా, ఒకరికొకరు మన అండదండ లేకుండా, సోదరభావం లేకుండా రిజర్వేషన్స్ని చీల్చుకుంటున్నాం. మనము ముందుకు పోవడానికి మనకు రిజర్వేషన్స్ కావాలి. మన శాతం పెంచుమని పోరాడిన నాదుడు లేడు. మన శాతం పెరిగింది కదా, అప్పుడెప్పుడో ఇచ్చింది కదా, ఈనాటికి అదే రిజర్వేషన్ అమలు అవుతుంది కదా. మన శాతం పెరిగినప్పుడు మనకు ఆర్థికంగా రాజకీయంగా మేము ఎదగాల అని చెప్పేసి ఈ పోరాటాలు లేవు. ఇలా ఉన్న రిజర్వేషన్స్ పంచుకుంటున్నాము. ఇలా బాధ అనిపించే విషయం, ఎవరి మీదనన్నా ఏదైనా దాడి జరిగితే అందరం కులాలకు అతీతంగా అందరం కూడా మూకుమ్మడిగా కలిసి పోరాటాలు చేసినాము. ఇలా ఎవరి మీదనన్నా ఏదైనా దాడి జరిగితే ఏ కులపోడు? మా కులపోడేనా? మా కులపోడు కాదు, మేము పోము అన్నది
అన్న ఆలోచన తెచ్చే విధంగా ఇవాళ పోరాటాలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్ పోరాటాల వల్ల ఎవరికి లాభమో అసలు నాకైతే అర్థమే అవుతలేదు. ఒకప్పుడు మంత్రి మధుకర్ జరిగిన సంఘటన ఈ భారతదేశాన్ని కుదిపివేసింది. ఆ రోజు ఏ కులం వాళ్ళు అని చెప్పేసి మనం పోరాటాలు చేసినాము, రోడ్డు మీద ఎక్కినాము, అరెస్టులు అయినాము. దాని తర్వాత రోహిత్ వేములకు సంబంధించి, కారంపేరు చేడు చుండూరుకు సంబంధించి ఏ రోజు కులం విధంగా పోరాడినాం. మనమంతా మానవత్వంతో పోరాడినాం కదా. ఆ మానవత్వం మనలో ఇలా క్షీణిస్తుందా? ఇలా రిజర్వేషన్స్ పంచుకున్న తర్వాత పరిస్థితి ఏంది? ఎవరు ఎదుగుదలలో లేరు, ఎవరు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, ఎవరికి నిజమైన రిజర్వేషన్స్ అందాలా, ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. మిగతా కులాలు లెక్కలో లేవా? లేకపోతే ఈ 57 కులాలు మీ కళ్ళకు కనబడతలేవా? అసలు ఈ 57 కులాల స్థితిగతులు మీకు అవసరం లేదా? రిజర్వేషన్స్ ఏ విధంగా అమలు చేయాలా, ఏ విధంగా పంచుకోవాలా, ఆ రిజర్వేషన్స్ పంచుకుంటే ఎవరి శాతం ఎంత? 100% ఈ తేల్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోవాలా. ఒకటి, సామాజికంగా ఎంతమంది ఉన్నారు, సామాజికంగా ఉండి కూడా అందులో ఆర్థికంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు, అందులో ఉన్న వ్యాపారవేత్తలు ఎంత, అందులో ఉన్న ఇంటలెక్చువల్స్ ఎంత, ఇవన్నీ తేల్చాలి కదా లెక్కలు. ఇవన్నీ తేల్చకుండానే రిజర్వేషన్స్ ఎవరిదాలు బంద్ చేసుకుంటే మా శాతం ఇంత అంటే మిగతా ఉన్న 57 కులాల పరిస్థితి ఏంది అన్నలారా? మీరంతా ఆలోచన చేసి అందరికీ సమన్యాయం జరిగే విధంగా మనమంతా కలిసి ముందుకు పోదామని చెప్పేసి ఈ కమిటీ ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దాన్ని రద్దు చేసి ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఆ కులగణన చేసి వాళ్ళందరి ప్రాతినిధ్యంతో మీరు పంచదలుచుకుంటే ఆ విధంగా పంచండి, లేకపోతే దీన్ని విరమించండి. మాకు రిజర్వేషన్స్ పెంచండి, వెనుకబడి ఉన్నాము, మాకు రాజకీయంగా మా ప్రాతినిధ్యాలు పెంచండి, సామాజికంగా చాలామంది ఉన్నాము, ఆ విధంగా చేసి మీరంతా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే రిజర్వేషన్స్ కోసం ఇలా ఒక్కొక్క వాళ్ళు మాది ఇంత శాతం ఉన్నది, మాకు 12% కావాలా, మాకు సగం శాతం కావాలంటే మిగతా 57 కులాల పరిస్థితి ఏంది? ఆ 57 కులాల ప్రాతినిధ్యం మీకు అవసరం లేదా? వాళ్ళు మీ కింద బతకాలా? మీ కింద బతకడానికి మేము బానిసలం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులతోటి 100% పోరాటాలు చేస్తాము. 100% పోరాటాలు చేసి మా హక్కులను మేము కాపాడుకునే దిశగా ముందుకు పోతాము. నా నేతగని సమాజానికి, నా నేతగని మహర్ సమాజానికి వేడుకునేది ఒకటే, ఆనాడు మహర్ రెజిమెంట్ నుండి ఉన్న పోరాటం మన స్ఫూర్తి, ఆ మహర్ యోధుల పోరాటం మన స్ఫూర్తి. ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన హక్కుల కోసం మనం కదం దొక్కాల్సిన అవసరం వచ్చింది. మనమంతా కదం దొక్కి మనకు రావాల్సిన హక్కులు ఇంకొకరు భిక్షమెత్తి బేరమాడి అడుక్కుంటే హక్కులు రావు. నిరంతరం పోరాటంతో సాధ్యమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాల వారసులుగా మనమంతా ముందుకు పోవాలని కోరుకుంటూ, మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలని, సంసిద్ధం కావాలని చెప్పేసి ఈడ ఎన్ని కులాలున్నా, ఎన్ని కుల సంఘాలున్నా మనం అవన్నీ వేషధారాలకు పోకుండా అవన్నీ పక్కన పెట్టేసి మనమంతా కదం దొక్కాలని కోరుకుంటూ, మొన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నెట్కానిగా ఉన్న పేరును నేతకానిగా పేరు మార్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ విధంగానే ఎన్నో సంఘాల పోరాటం తర్వాత అది సాధ్యపడింది. అలాగే ఈ కులగణన విషయంలో 100% మా శాతం ఎంతో, మా కులం ఏదైతే వెనుకబడి ఉన్నదో మా దానికి ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి. ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి, ముందుకు పోని పక్షంలో 100% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటానికి సంసిద్ధమవుతామని చెప్పేసి తెలుపుతున్నాను.